పెందుర్తి జంక్షన్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోడ్డు వెడల్పు పనుల్లో వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించాలని మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు మండిపడ్డారు. బుధవారం పెందుర్తి జంక్షన్ లో వైసీపీ నాయకులతో కలిసి రోడ్డుపై నిరసన తెలిపారు. ఇచ్చినటువంటి ఏ హామీలు ప్రజలకి నెరవేర్చిన పరిస్థితి లేదు. ఇవి ఎక్కడ ప్రజలు అడుగుతారనేటువంటి ఉద్దేశంతో సైడ్ ట్రాక్ పెట్టించే విధంగా అనేక కార్యక్రమాలు చూసాం. కానీ ఇవాళ మా మీద గాని, మా నాయకుల మీద గాని, మా కార్యకర్తల మీద గాని అనేకమైనటువంటి దాడులు చేస్తున్నారు. అయినా భరిస్తూ వచ్చాం. కానీ ఈ రోజు మా అందరి దైవం, ఇవాళ మా అందరి దైవం దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఇవాళ పెందుర్తి కూడల్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తీసి కాలంలో పడేసినటువంటి పరిస్థితి. ఇటువంటి దుర్మార్గం చర్యలు ఏ రోజు కూడా చేయలేదు. గత 5 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నాం. ఏ రోజైనా ఎన్టీఆర్ గారి విగ్రహానికి కనీసం ఒక గంట పడిందా? లేదు. కానీ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తీసి కాలంలో పడేసినటువంటి పరిస్థితి అంటే ఈరోజు ఎంత అరాచకమైనటువంటి పాలన కొనసాగుతుందో మనం చూస్తున్నాం. ఇది ఎవరు చేశారు, ఎవరు ప్రేరేపణతో ఇది జరిగిందనేటువంటిది మాకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధిత అధికారుల ఎవరు అనేటువంటిది వచ్చి ఇక్కడ సమాధానం చెప్పే వరకు కూడా మేము ఈ నిరసన ఇక్కడ ఈ విధంగా తెలియజేస్తాం. నిజంగా అదృష్టం ఇవాళ స్థానికంగా నాయకులు చిన్నప్పలనాయుడు గారు ఈ ప్రాంతంలో ఉండడం వల్ల వెంటనే దాన్ని గమనించి ఈ రోజు చెప్పడం, అందరం కూడా దాన్ని వాళ్ళు వెంటనే స్పందించడం జరిగింది. లేదంటే మేము చూడకపోతే దాన్ని తీసి కప్పెట్టేసినా చెప్పలేనటువంటి పరిస్థితి ఉండేది. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా ఏకదాటిగా ఈ విగ్రహానికి జరిగినటువంటి ఏదైతే విగ్రహాన్ని తీశారో దాన్ని మళ్లీ యథాస్థానంలో నిలబెట్టేటువంటి కూడా మా నిరసన ఇదే విధంగా సాగుతున్నటువంటి తెలియజేస్తుంది. తప్పు లేదు, మీరు డెవలప్మెంట్ చేయండి, రోడ్ వెయిటింగ్ చేస్తారా చేయండి, కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యుడు, ఒక దివంగత ముఖ్యమంత్రి విగ్రహాన్ని తీసినప్పుడు కనీసం ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇస్తే దాన్ని మీకు ఇబ్బంది లేకుండా మేమే తీసి జాగ్రత్త పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అలా కాకుండా ఇష్టానుసారంగా తీసి పోలను పడేసేటువంటి పరిస్థితి, కాలంలో పడేసేటువంటి పరిస్థితి చాలా దుర్మార్గం. దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఉపేక్షించేది లేదు. ఈ ఉద్యమాన్ని ఎంతవరకైనా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తుంది.